హాయ్ ఫ్రెండ్స్, పొద్దునే మొగం కూడా గడకుండా బయలుదేరాం ఫ్రెండ్స్. మడికేరిలో ఒక షూటింగ్ స్పాట్ ఉందంట. వ్యూ పాయింట్ హిల్ స్టేషన్లో మొత్తం కంప్లీట్ ఫారెస్ట్లో ఒక 30-40 మినిట్స్ జర్నీ అయితే ఉండబోతుంది. సో నేను మీకు ఆ వీడియో అయితే ఆ ప్లేస్ అయితే చూపించబోతున్నాను. సో అందరము ఫ్రెండ్స్ అంతా రెడీ ఏం లేదు, నేను జస్ట్ బ్రష్ చేసి అలా బయలుదేరేసాము. మొగం కూడా గడుకోలేదు. కిరణ్ బ్రో అయితే పొద్దున్నే బయలుదేరాము, చలి కదరుతున్నాడు గడగడ అని. ఇంకా బాలాజీ సో కార్ ఓనర్ అయితే కార్ క్లీన్ చేస్తాడు. సో ఆ ప్లేస్కి అయితే వెళ్ళేసి మనం నీట్గా అయితే చూద్దాము. మొత్తం ఫారెస్ట్లో జర్నీ ఉండబోతుంది. ఓకే, లెట్స్ గో. అందరూ నిద్ర మొదలు ఉన్నారు, కంప్లైంట్ చేయకుండా మాటలు రావట్లేదు వాళ్ళకి. ಹಂಗೆ ಸ್ವಲ್ಪ ಬಿಡಿ ಅಂತೀನಿ, ಬಿಡಿ ಬಿಡಿ ಸ್ವಲ್ಪ ಮುಂದೆ ಹೋಗಿ, ಹಂಗೆ ಆ ಥರ ಆಗ್ತದೆ, ಹಂಗೆ ತೊಗೊಂಡು ಸಾಕು 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 ಸ್ವಲ್ಪ ಆಫ್ ರೋಡ್ ಅಲ್ಲ ಸರ್. व्यू
ಡೀಪಲ್ಲಿ ಇದಿದೆ, ಮಿಸ್ಟ್ ಕವರ್ ಆಗಿರುತ್ತೆ ಗೊತ್ತಾಗ್ತದೆ ನಿಮಗೆ. ಮೇನ್ ರೋಡ್ ಸರ್ ಇದಿದೆ. ನೀವು ಬೇಗ ಬಂದಿದ್ರೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಸನ್ರೈಸ್ ಆಗಿ ಬರ್ಬೋದು. 5ವರೆಗೆ ನೀವು ಅಲ್ಲಿ ಸ್ಟ್ಯಾಂಡಿಗೆ ಬಂದಿದ್ರೆ ಇವರು ಇದೇ ಬೇಗ ಅಂದರು. ಬ್ರೋ ಕಾರ್ಗಳಿದೆ ಇದರೆಲ್ಲ ಹೋಗೋದಿಲ್ಲ. సందీప్ ఈ రోడ్డు చూసి ఈ డ్రైవర్ ఫీలింగ్ ఏముంటుంది చూసినా, బ్రో ఐ డోంట్ కేర్. ಈ ರೋಡ್ ನೋಡ್ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಫೀಲಿಂಗ್ ಬ್ರೋ ಐ ಡೋಂಟ್ ಕೇರ್ ಅಂತ ಇರುತ್ತಲ್ಲ. ಗಾಡಿ ಹಂಗಿರುತ್ತಲ್ಲ ಬ್ರೋ. ಸೂಪರ್ ಸರ್. ಅಲ್ಲ ಅದಕ್ಕೆ ಮೊದಲು ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಮೂವಿಗಳು ಮಾಡಿದ್ದಾರೆ, ಬಟ್ ಹೈಲೈಟ್ ಆಗಿದೆ ಅವಾಗ. Come on, overtake bro, overtake sir. Wow, Balaji, apa itu bro? వచ్చేసాం ఫ్రెండ్స్ స్పాట్కి అయితే. ఇంకొక 100 మీటర్స్ వాక్ ఉంటుంది. రోడ్ అయితే మామూలుగా కాదు ఫ్రెండ్స్, ఒక్క జీప్ తప్ప వేరే ఇంకే కాదు ఇక్కడ పని చేయదు. వావ్, గాయ్స్ స్పాట్కి అయితే రీచ్ అయ్యాము ఇప్పుడే. ఆఫ్ రోడ్ జీప్ అయితే ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంది. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆఫ్ రోడింగ్ జీప్ని ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో ఒక్కసారైనా. సో స్పాట్ నుంచి ఒక 100 మీటర్స్ అయితే వాక్ ఉంది ప్లేస్కి. సో నడుచుకొని వెళ్తున్నాం అందరము. మొత్తము డ్రై అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఎండాకాలం కదా. వర్షాకాలంలో
You should come in month of November, bro. Will be like full of గ్రీన్ full రైనీ సీజన్లో వస్తే మాత్రము ఫుల్ గ్రీనరీ ఫ్రెండ్స్. బట్ ఇప్పుడైతే మొత్తం డ్రై అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ప్లేస్ అయితే అద్భుతంగా ఉంది. సమ్మర్లో కాకుండా వర్షాకాలంలో కానీ ఇంకా చలికాలంలో కానీ ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఈ ప్లేస్ అయితే హెవెన్ లాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు, సో ఇది సీజన్ కాదు, అన్ సీజన్లో వచ్చారు మీరు, అందుకే ఇలా ఉంది. సీజన్లో వస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి సో మేమైతే ఇంకా రిటర్న్లో అయితే వచ్చేసాం. సో వెళ్ళేటప్పుడు ఏదైతే జీప్లో వెళ్ళామో అదే జీప్ అయితే రిటర్న్లో అయితే తీసుకొచ్చారు వాళ్ళు. సో ఇది ఒక ప్యాకేజ్ లాగా 2000 ఇది జీప్కి. సో పిలుచుకొని వచ్చి ఒక 30 to 40 minutes అయితే టైం ఇస్తారు మనకి అక్కడ ఉండి చూడడానికి. సో తర్వాత వాళ్ళే మనల్ని కిందకైతే తీసుకొచ్చేస్తారు. సో సమ్మర్ కంటే వింటర్లో వర్షాకాలంలో ఇక్కడికి రావడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు కూడా లైట్గా వ్యూ పాయింట్ అది ఇది బాగుంది, బట్ వర్షాకాలంలో వస్తే అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో వర్షాకాలంలో విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.